అండ్ ఇప్పుడున్న ప్రైస్ హైక్స్ తో కంపేర్ చేస్తే మోటరోలా చాలా మంచి ప్రైస్ లో తీసుకొచ్చిందనే చెప్పాలి. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటేనే, అది కూడా యాక్చువల్ ప్రైస్ అయితే నేను రికమెండ్ చేయను, కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే మంచి ప్రైస్ లో తీసుకొచ్చినట్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో మధ్యాహ్నం 12 గంటలకి Moto Edge70 ఫ్యూజన్ లాంచ్ అయింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న నథింగ్ 4A సిరీస్ లాంచ్ అయ్యింది. ఆ వీడియోలో చెప్పా నేను నథింగ్ 4A సిరీస్ కొనకపోయినా Moto Edge70 ఫ్యూజన్ ఖచ్చితంగా కొంటానని. మధ్యాహ్నం 12 గంటలకే నేను ఆర్డర్ పెట్టాను ఈ ఫోన్ ని. మార్చి 8వ తారీఖు ఈ ఫోన్ నాకు డెలివరీ అవుతుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసే డేట్ మార్చి 6వ తారీఖు, అంటే 2 రోజుల్లో డెలివరీ అయింది. నాకు సాధ్యమైనంత తొందరగా మీ ముందుకు రివ్యూ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ తెలిసిందేగా, నా రివ్యూ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ఎవరో ఒకరికి అమ్మేస్తాను. మీ లోకల్కి కావాలనుకునే వాళ్ళు నన్ను రివ్యూ వీడియోలో నెంబర్ చెప్తా, ఆ నెంబర్కి వాట్సాప్ చేద్దరు. కానీ రైట్ నౌ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ 8GB 128GB Moto Edge70 ఫ్యూజన్ 27,000 రూపాయలు పెట్టారు. ఈ ప్రైస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. 25,000 రూపాయలు యాక్చువల్ ప్రైస్ పెట్టి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 23,000 రూపాయలకు వచ్చిద్దేమో అనుకున్నాను. బట్ వీళ్ళు 27,000 రూపాయలు పెట్టి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేసి 25,000 రూపాయలు ఇస్తున్నారు. కొనొచ్చా కొనకూడదా బేస్ వేరియంట్ 8GB 128GB అనేది నేను చివరిలో చెప్తా. బట్ చేంజెస్ అయితే జరిగింది, అన్ని అప్గ్రేడ్స్, అన్ని డిపార్ట్మెంట్స్ లో అప్గ్రేడ్స్ జరిగింది. ఇంటర్నల్ అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ పరంగా, డిస్ప్లే అయినా, కెమెరాస్ అయినా, బ్యాటరీ అయినా, ఓఎస్ అప్డేట్స్ పరంగా అన్నింట్లో అప్గ్రేడ్స్ జరిగింది. వీటన్నింటికి జస్టిస్ చేసేది వీళ్ళ ప్రైస్ అనేది నేను చివరిలో చెప్తాను. నేనైతే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టా, రివ్యూ అయితే మన ఛానల్లో వచ్చింది. మరి ఈ వీడియో దేనికి అంటే కంప్లీట్ ఫీచర్స్ చెప్తా ఈ వీడియోలో. కానీ రివ్యూలో నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి, బగ్స్ ఏమైనా ఉన్నాయా, పేపర్ కి రియల్ లైఫ్ కి మ్యాచ్ అవుతుందా లేదా, వీళ్ళు తీసుకొచ్చిన స్పెక్స్ కి రియల్ లైఫ్ లో యూజ్ చేసేదానికి మ్యాచ్ అవుతుందా లేదా, ఎవరు ఆ ఫోన్ కొనుక్కోవచ్చు, కెమెరాస్ లైవ్ లో తీసుకెళ్లి చెక్ చేసి, ఫోటోస్ డే లైట్ లో ఎలా ఉన్నాయి, లో లైట్ లో ఎలా ఉన్నాయి, ఏ మోడ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో డీటెయిల్ గా మీ ముందు పెడతాను. వీడియోగ్రఫీ ఎలా ఉంది అవన్నీ. రివ్యూ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఒక మేజర్ రూమర్ ఏం నడుస్తుంది అంటే, ఈవెన్ ట్రాకింగ్ టెక్ ఛానల్ కూడా నిన్న చెక్ చేశాను, ఈ రోజే లాంచ్ అయింది, ఈ రోజే నేను పర్చేస్ చేశాను, ఎర్లీ బర్డ్ సేల్ అని చెప్పి పిలుస్తున్నారు. ఎర్లీ బర్డ్ సేల్ లో నేను పార్టిసిపేట్ చేసుకున్నా. బట్ నెక్స్ట్ సేల్ మార్చి 12వ తారీఖు కనెక్ట్ చేస్తున్నారు, అంటే ఇంకా 6 రోజుల తర్వాత. రూమర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైజులు పెరగడం వల్ల లాంచ్ డేలు ఎవరైతే కొన్నారో వాళ్ళకి LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్, తర్వాత ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ మారొచ్చు అంటున్నారు. అది తర్వాత ఫస్ట్ సేల్ లో కొనుక్కునే వాళ్ళకి మారుతుందా, లేదా ఒక 3 నెలల తర్వాత మారుతుందా, 6 నెలల తర్వాత మారుతుందా, మనకు గ్యారంటీ లేదు. ఒకటే సింగిల్ షాట్ లో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇదే పాయింట్ నేను మళ్ళీ రివ్యూలో కూడా రిపీట్ చేస్తాను. LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో ఉంటేనే పర్చేస్ చేసుకోండి. LPDDR4X UFS 2.2 వస్తే పర్చేస్ చేయొద్దు. ఇది ఒకటి మైండ్ లో గుర్తుపెట్టుకోండి. నేను ఫోన్ కొనిన తర్వాత రివ్యూ టైంలో దీని మీద ఈ లోపల ఇంకా రీసెర్చ్ చేసి కొంచెం పెద్ద ఛానల్స్ లో కూడా నేను కాంటాక్ట్ అయ్యి అసలు విషయం ఏంటో ఇంకా డీటెయిల్ గా తెలుసుకొని మీకు రివ్యూ టైంలో చెప్తా. ఫైన్. ఫోన్ పరంగా వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్, నాకు వీళ్ళు తీసుకొచ్చిన కలర్స్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. 3 ఆల్మోస్ట్ సిమిలర్ కలర్స్. ఒకటి డార్క్ బ్లూ, 2 బ్లూ గ్రీన్ మిక్స్, ఇంకొకటేమో స్కై బ్లూ. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ పేర్లు పెట్టి పిలుస్తున్నారు. షిల్అవుట్, కంట్రీ ఎయిర్, రేస్ బ్లూ, ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తున్నారు. నేను ఆర్డర్ చేసిన స్కై బ్లూ కలర్. బిల్ క్వాలిటీ అయితే సేమ్ బిల్ క్వాలిటీ, లాస్ట్ టైం లానే పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఈసారి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ తెలిసిందే, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ తీసుకొస్తారు మోటరోలా. అండ్ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP68 and 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. నెక్స్ట్ హ్యూజ్ జంప్ ఏంటంటే ప్రాసెసర్ పరంగా. ఇంతకు ముందు Moto Edge60 ఫ్యూజన్ లో Dimensity 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు కదా, ఈసారి మంచి ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కి యాక్చువల్ ప్రైస్ 22-21 కరెక్ట్ ప్రైస్, 25 వరకు వెళ్ళక్కర్లేదు. బట్ రిమైనింగ్ ఫీచర్స్ ని మైండ్ లో పెట్టుకొని దీన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాం అంతే. LPDDR5X ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. తర్వాత మారొచ్చు అంటున్నారు, అది కనుక్కుందాం. ఈ ప్రాసెసర్ అరౌండ్ 1 మిలియన్ వరకు Antutu స్కోర్ చేయగలిగిద్ది. అండ్ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్సే BGMI ని ఆప్టిమైజ్ చేసి 120 FPS సపోర్ట్ కి తీసుకొస్తున్నారు. థర్మల్స్ ఎలా ఉన్నాయి, గేమ్స్ ఆడుకున్నప్పుడు ఫోన్ హీట్ అవుతుందా, కెమెరా ఎక్సెసివ్ గా వాడుతున్నప్పుడు హీట్ అవుతుందా లేదా అనేది రివ్యూలో మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తా. ఐమ్ సారీ, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా, కాంటెంట్ మధ్యలో వచ్చి. కొంచెం పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. 2,50,000 కి చాలా దగ్గరలో ఉన్నా. అది అవ్వాలి, తర్వాత 3 lakhs రీచ్ అవ్వాలి. ఇంకా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం రీచ్ అవుదాం అనుకుంటున్నా. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. నేను ఏంటంటే ఆనెస్ట్ జెన్యూన్ కాంటెంట్ యూనిక్ గా మీ ముందు తీసుకొస్తానంట క్వాలిటీతో. మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఇంకా బెస్ట్ మన ఛానల్ పోస్ట్ చేద్దాం. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై బ్యాండ్స్ అయితే బయట సోషల్ మీడియా మొత్తం కూడా 16 5G బ్యాండ్స్ అని నడుస్తుంది. బట్ మోటరోలా వాళ్ళ ఒఫిషియల్ ఇండియన్ సైట్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 11 5G బ్యాండ్స్ మాత్రమే అక్కడ మెన్షన్ చేశారు. దీని మీద కూడా వాళ్ళు ప్రాపర్ క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ వైఫై 6E అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 2 గుడ్ థింగే. నెక్స్ట్ NFC ఫీచర్ ఉంది, చాలా మంచి థింగ్ ఇది. లాస్ట్ జనరేషన్ Edge60 ఫ్యూజన్ లో స్కిప్ చేశారు. Edge50 ఫ్యూజన్ లో ఉండేది, మళ్ళీ Edge70 ఫ్యూజన్ లో తీసుకొచ్చారు. చాలా మంచి మూవ్ ఇది. NFC మీరు కాంటాక్ట్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్ అంటారా, అసలు జనరల్ గా తీసుకురారు మోటోలో వాళ్ళు. అండ్ Type-C పోర్ట్ USB 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. ఫెయిర్ ఇనఫ్, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి. బట్ డిస్ప్లే గురించి మాట్లాడే ముందే బ్యాటరీ గురించి మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, సిలికాన్ కార్బన్ టెక్నాలజీ నడుస్తుంది, దాన్ని ఆప్టింగ్ చేసుకున్నారు. 7000 mAh బ్యాటరీకి స్విచ్ అయ్యారు వీళ్ళు కూడా.
లాస్ట్ జనరేషన్ 5500 ఉండేది, ఈసారి 7000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ నే బాక్స్ లో ఇస్తున్నారు. బ్యాటరీ యూసేజ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈజీగా 1.5 డే ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను. స్క్రీన్ ఆన్ టైం అవన్నీ చెక్ చేసి 1.5 డే వస్తుందా, 2 days వస్తుందా, లేదా ఒక రోజు వస్తుంది ఏంటని నేను రివ్యూలో చెప్తాను. బట్ మంచి మూవ్ 7000 mAh బ్యాటరీ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. 6.18 స్క్రీన్ తో వస్తుంది, 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఇది బెజల్స్ మాత్రం నేను ఇనిషియల్ గా నాకు చాలా బాగా అనిపించింది. 96.2% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. చిన్ మాత్రమే కనబడుతుంది, సైడ్ బెజల్స్ అసలు లేవు. చాలా మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ తో వస్తుంది డిస్ప్లే. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది, DCI P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేసింది, 10-bit ప్యానల్ అండ్ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇస్తున్నారు. అండ్ లాస్ట్ బ్రైట్నెస్ నిట్స్ 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. హై బీమ్ నిట్స్ 1600 నిట్స్ వరకు ఉంటాయి. స్పీకర్స్ గుడ్ థింగ్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఈ బడ్జెట్ లో నాకు తెలిసి పోకో కాకుండా ఇది ఒకటే బ్రాండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ తీసుకొచ్చేది. ఫైనలీ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. మిగిలింది అదొకటే. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 710 సెన్సర్ తో వస్తుంది. చాలా మంచి సెన్సర్. లాస్ట్ జనరేషన్ లో 700 సెన్సర్ యూజ్ చేశారు, LYT 700. దాంతో కంపేర్ అయితే 710 ఇమేజ్ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది, బెటర్ ఉంటుందని చెప్తున్నారు. బట్ కలర్స్ పరంగా మాత్రం ఒకటి క్లియర్ గా మనం భరోసా పెట్టుకోవచ్చు. మోటోలో న్యాచురల్ కలర్స్ వస్తాయి, కొంత బ్యాక్గ్రౌండ్ పాప్ చేసిద్ది, కానీ మన స్కిన్ టోన్స్ అండ్ బాడీ టెక్స్చర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా న్యాచురల్ గా ఉంటాయి. అది మెయింటైన్ చేశారా? అండ్ సెకండ్ మేజర్ ప్రాబ్లమ్ మోటోలో ఫోన్స్ లో బగ్స్, UI బగ్స్. కెమెరా ఓపెన్ చేసినప్పుడు షట్టర్ తొందరగా పడకపోవడం, మోడ్ స్విచ్ అవుతున్నప్పుడు హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం, ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరో గురించి ఎందుకు, నేనే మోటో 850 లైనప్ 860 లైనప్ అన్నింటిలో నేను ఈ బగ్స్ ఫేస్ చేస్తున్నా. అండ్ మోటో సిగ్నేచర్ లో అవన్నీ కొంచెం రెక్టిఫై చేసేసారు. సేమ్ లైక్ మోటో 8070 విజన్ కూడా ఆ UI బగ్స్ లాంటివన్నీ తీసేసి కెమెరా కొంచెం ఆప్టిమైజ్డ్ గా కొంచెం స్మూత్ గా ఉంటే అదే 10,000. చూద్దాం, అది కూడా నేను మొత్తం చెక్ చేసి చెప్తా. మరి నేను చెక్ చేసిన మీరు తెలుసుకోవాలంటే కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అప్పుడే మన వీడియో మీ ఫీడ్ లోకి వస్తుంది. బట్ వీడియో రికార్డింగ్ 4K 30fps వరకే ఇచ్చారని ఇన్ఫర్మేషన్. 4K 60fps ఇచ్చి ఉండాల్సింది బ్యాక్ సైడ్, అదొక్కటే మేజర్ కాన్ అన్నట్లు నాకు అనిపిస్తుంది. అది కూడా చెక్ చేస్తా. 4K 30fps వస్తే మాత్రం మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఫ్రంట్ 4K 30 ఓకే, 4K 30నే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం ఖచ్చితంగా 4K 60fps ఇచ్చి ఉంటే బాగుండేది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇవి కూడా చెక్ చేసి మాట్లాడుకుందాం. సిగ్నల్స్ కూడా కొంతమంది మోటోలలో సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయి అది అని చెప్పి అంటున్నారు. నేను ఈసారి కొంచెం గట్టిగా దాని మీదే కూర్చొని నా సిమ్ అన్ని దాంట్లో వేసుకొని కాల్స్ అన్ని ఒకవేళ నేను చేయాలన్నా వచ్చినవి పిక్ చేసుకోవాలన్నా మొత్తం మోటోలో 870 ఫ్యూజన్ నుంచి పిక్ చేయడానికి ట్రై చేస్తాను. కాల్స్ గురించి ఈసారి చాలా డీప్ గా నేను మాట్లాడుతా. నిజంగానే సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సిగ్నల్ ఇష్యూస్ లేవని ఐ హోప్ ఉండకూడదని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫోన్లు కరువులో ఉన్నాం ఈ బడ్జెట్ లో, దీంట్లో ఉండకూడదని కోరుకుంటున్నాను. నెక్స్ట్ UI పరంగా అయితే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బేస్డ్ ఆన్ హెలో UI, మోటో వాళ్ళ క్లీన్ UI తో వచ్చింది. కొంచెం బోరింగ్ గా ఉండిద్ది, ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అప్డేట్ పాలసీ 3+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. 25K లో 3+5 years గుడ్ ఇనఫ్. ఇవి ఓవరాల్ గా మోటోరోలా Edge 70 ఫ్యూజన్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చా అని అడిగితే నేనైతే 25,000 లో ఫస్ట్ థింగ్ ఈ బిల్డ్ క్వాలిటీ, వాటర్ రెసిస్టెన్స్, ప్రాసెసర్, డిస్ప్లే అండ్ స్పీకర్స్ డాల్బీ అట్మోస్, ముఖ్యంగా NFC ఫీచర్, 7000 mAh బ్యాటరీ, మొత్తం ఒక ఆల్రౌండర్ ఫోన్ లాగా కనబడుతుంది. సో ఖచ్చితంగా 25,000 లో మనం పిక్ చేసుకోవచ్చు. 27,000 పెట్టొచ్చా అంటే ఆ ప్రాసెసర్ కి పెట్టమాకండి. కార్డ్ ఉంటే మీ దగ్గర, కార్డ్ డిస్కౌంట్ మీ దగ్గర ఉంటే అప్పుడు కొనుక్కోండి. కార్డ్ లేదు, డైరెక్ట్ ప్రైస్ నేను 27,000 పెట్టి కొనుక్కుంటాను అనుకుంటే దండగే. 2,000 కూడా కలుపుకొని 25,000 కొనుక్కుంటే మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అవుతుంది. కొనుక్కునే వాళ్ళు 25,000కే కొనుక్కోండి. అది ఓవరాల్గా నా ఒపీనియన్. ఇంకా ఫోన్ ఒక 2 రోజుల్లో డెలివరీ అయ్యింది. ఖచ్చితంగా కంప్లీట్గా యూస్ చేసి మీ ముందుకి ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్గా అన్ని అడ్రస్ చేస్తాను మీ ముందుకు వచ్చి. అప్పటి వరకు ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. ఆనెస్ట్ అండ్ జెన్యూన్గా వస్తుంది మన ఛానల్ వీడియో. ఇంకా క్లుప్తంగా మనం విశ్లేషించుకుందాం. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అంత చేయడం కష్టం అనుకుంటారా? కొంచెం వీడియోని హైప్ పాయింట్స్ ఉన్నాయి, హైప్ చేయండి. యూట్యూబే కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, మీరు షేర్ చేసిన దాంతో సమానం. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2,50,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. పక్కన స్క్రీన్ షాట్ వేస్తున్నాం సార్, చూడండి. అది దాటాలి, 3 లక్షలు అవ్వాలి. ఈ సంవత్సరం చాలా పెద్ద నెంబర్ అనుకుంటున్నాను, అది అచీవ్ చేయాలి. అదంతా చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. నేను ఇలాంటి మంచి కాంటెంట్ నేను తీసుకురావాలి. నా వంతు నేను చేస్తూనే ఉంటా, మీ వంతు మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయించాలి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉందాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.